నమస్కారం. మన అలవాట్లపై మనకు నిజంగా ఎంత కంట్రోల్ ఉంటుంది? కొన్నిసార్లు మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేకపోతున్నామని అనిపిస్తుంది గదా? సరే, ఈరోజు మన జీవితాన్ని మార్చేగల ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనలో చాలామందికి ఇది అనుభవమే కదా? అంటే ఫోన్ని అస్సలు పక్కన పెట్టలేకపోవడం, లేదా జంక్ ఫుడ్ తినొద్దని గట్టిగా అనుకున్నా చివరికి తినేయడం. అసలు ఈ కంట్రోల్ ఎక్కడ్నించొస్తుంది? దాన్ని మనం తిరిగి ఎలా సంపాదించుకోవాలి? పరిష్కారంలోకి వెళ్లే ముందు అసలు సమస్య ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదే మన ఫస్ట్ స్టెప్. అదేంటంటే ఆటోమేటిక్ ఉచ్చు అంటే ఏంటో తెలుసుకోవడం. పేరు వినడానికి కొంచెం భయంగా ఉన్నా దీన్నించి బయటపడటం అనుకున్నంత కష్టమేమే కాదు. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ ఐడియా ఉంది. అడిక్షన్ అంటే వ్యసనం. దాన్ని మన బలహీనతగానో లేక మనలో ఏదో తప్పున్నట్టుగానో చూడక్కర్లేదు. బేసిక్గా అదొక ఆటోమేటిక్ బిహేవియర్. అంటే మన బ్రెయిన్ ఆలోచించకుండా ఆటోమేటిక్గా చేసే ఒక పని, ఒక అలవాటు. ఈ ఒక్క ఆలోచన మన యాంగిల్నే మార్చేస్తుంది. చూడండి, ఈ ఆలోచనా విధానంలో మార్పు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మనల్ని మనం నిందించుకునేలా కాకుండా సమస్యను పరిష్కరించే దిశగా తీసుకెళ్తుంది. ఇది మన బలహీనత కాదు, మన బ్రెయిన్ అలా అలవాటు పడిపోయిందంతే. సరే, మరి ఆ ప్రోగ్రామింగ్ని రీరైట్ చేయటం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ ఆటోమేటిక్ ట్రాప్ని ఎదుర్కోవడానికి ఎంత సింపుల్ ఇంకా పవర్ఫుల్ మార్గముందో చూద్దాం. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడే అస్సలు మ్యాజిక్ ఉంది. తెలియకుండా ఆటోమేటిక్గా చేసే ఒక పనికి విరుగుడేంటో తెలుసా? తెలిసి స్పృహతో ఉండటమే. అంటే అవేర్గా ఉండటం. వినటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని పవర్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. ఈ ఐడియా ఎంత బావుందో చూడండి. స్పృహ అనేది ఒక చీకటి గదిలో మనం వేసే స్విచ్ లాంటిది. ఒక్కసారి ఆ లైట్ వేయగానే మన ఆటోమేటిక్ కోరికలు వాటి అసలు రూపంలో మనకు క్లియర్గా కనిపిస్తాయి. గమనించండి, ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఇది ఒక యాక్షన్, ఒక మెడిసిన్ లాంటిది. మన అలవాట్లను నయం చేసే మొదటి ఇంకా అత్యంత ముఖ్యమైన ఔషధం. మరి ఈ మెడిసిన్ను ఎలా వాడాలి? సరే, ఆ కోరిక చాలా బలంగా ఆపుకోలేనంతగా ఉన్నప్పుడు ఈ స్పృహ అనే మెడిసిన్ని ఎలా తీసుకోవాలి? దానికోసమే ఒక అద్భుతమైన ప్రాక్టికల్ టెక్నిక్ ఉంది. ఇదిగో ఈ 4 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, ఆ కోరికను గమనించాలి. తర్వాత ఏమీ చేయకుండా జస్ట్ 10 సెకండ్లు ఆగండి, అంతే. ఆ చిన్న గ్యాప్లో ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. ఇక చివరిగా ఆ కీలకమైన ప్రశ్నను మనల్ని మనం వేసుకోవాలి. ఇదే ఆ పవర్ఫుల్ ప్రశ్న. ఇది నేను చేస్తున్నానా, లేక నా ఎడిక్షన్ నన్ను నడిపిస్తుందా? ఈ ఒక్క ప్రశ్న చాలు మన ఆటోమేటిక్ కోరికకి, మనం చేసే పనికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ని క్రియేట్ చేస్తుంది. ఆ గ్యాప్లోనే ఉంది అసలైన పవర్. మన కంట్రోల్ అంతా అక్కడే ఉంది. ఓకే, థియరీ చాలా బావుంది, కానీ ఈ చిన్న 10 సెకండ్ల పాజ్ నిజ జీవితంలో ఎలా వర్కౌట్ అవుతుంది? మనందరికీ బాగా తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఫోన్ స్క్రోలింగ్ కానివ్వండి, అర్ధరాత్రి స్వీట్స్ తినాలనే కోరిక కానివ్వండి, లేదా ఆగకుండా సిరీస్లు చూడటం. ఈ ఉదాహరణలన్నింటిలో ఆ స్పృహతో తీసుకునే చిన్న విరామం ఎంత పెద్ద మార్పును తెస్తుందో చూడండి. ఆటోపైలట్ మోడ్ నుంచి స్టీరింగ్ మన చేతుల్లోకొస్తుంది. అంటే ప్రతి ఎగ్జాంపుల్లోనూ ఆ అవేర్నెస్ అనేది ఆ అలవాటు అనే చైన్ని బ్రేక్ చేసే ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. అది మనకు మన ఫ్రీడమ్ని, మన కంట్రోల్ని తిరిగి ఇస్తుంది. ఇది కేవలం ఒక్కసారి ఆ కోరికపై గెలవడం లాంటిది కాదు. ఇది మొత్తం యుద్ధంలో గెలిచే వ్యూహం లాంటిది. మన బ్రెయిన్ పనిచేసే విధానాన్నే మార్చడం గురించి మాట్లాడుతున్నాం. మనం ఆ పాజ్ తీసుకున్న ప్రతిసారి మన బ్రెయిన్లో కొత్త న్యూరల్ పాత్వేజ్ని, అంటే కొత్త దారుల్ని నిర్మిస్తున్నాం. టైం గడిచే కొద్దీ ఈ కొత్త హెల్తీ దారులు బలపడతాయి. పాత అనారోగ్యకరమైన అలవాట్లు వీకైపోతాయి. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఆ 10 సెకండ్ల విరామం తీసుకున్న ప్రతిసారీ అది ఒక పెద్ద విజయం. అది ఆ పాత అలవాటు మీద మనం సాధించిన విక్టరీ. మన కంట్రోల్ని మనం తిరిగి సంపాదించుకుంటున్నామనడానికి అదొక సిగ్నల్. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మొదట ఏ ఆటోమేటిక్ లూప్ని బ్రేక్ చెయ్యాలనుకుంటున్నారు? అది ఫోన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు. ఆ మొదటి అడుగు వేయాల్సిన శక్తి మన చేతుల్లోనే ఉంది. దాని గురించి ఆలోచించండి.